గతంలో చూసినట్టయితే జనభూమి కమిటీలు అని చెప్పేసి పెట్టారు గత గవర్నమెంట్. వాళ్ళు ఎవరి పేరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఆ పథకం కానీ ఏదైనా. ఇవాళ అదేమీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఎలా అది బాగుందా జనభూమి కమిటీలు? ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందా? జన్మభూమి కమిటీల మీద వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఏంటంటే జన్మభూమి కమిటీలు కొన్ని ఊళ్ళల్లో లేదు, కానీ కొన్ని ఊళ్ళల్లో నాయకత్వం పటిమ పోషించారు. ఇది నాయకత్వం పటిమ లేదు, బాగానే ఉంది. జన్మభూమి కమిటీలే బాగున్నాయి. జన్మభూమి ఇది వాలంటీర్ వ్యవస్థే బాగుంది జన్మభూమి కమిటీల మీద. మరి చెప్పండి, గతంలో చూసినట్లయితే మండల వ్యవస్థ, ఇవాళ సచివాలయం వ్యవస్థ ఇచ్చారు. మీ ఇంటి ముందుగా పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏది బాగుంది అనిపిస్తుంది? పరిపాలన అనేది సులువైపోయింది. ఇంతకు ముందు కావాలంటే ఒక నాయకుడిని పట్టుకోవాలి, ఒక ఇదిగా పట్టుకోవాలి, ఆయా ఆఫీసర్ కాడికి 10 రోజులు తిరగాలి, ఒక పని కావాలి. కనీసం మ్యాక్సిమం డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటేనే తెచ్చుకోలేని పరిస్థితులు. ఇవాళ మళ్ళీ లంచం ఇవ్వాలి, గతంలో ఇవాళ అదేమి లేదు. డెత్ సర్టిఫికేట్ కావాలంటే మన ఇంటికే వస్తుంది, అటు సులభతరం అయింది. మంచిదే, బాగుంది అది సచివాలయ వ్యవస్థ. బాగానే ఉంది. మరి మీరు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదని చెప్పేసి అన్ని పార్టీలు అన్ని ఏకమైనవి. గెలుస్తారంటారా జగన్ కంపల్సరీ గెలుస్తారు. ఎన్ని పార్టీలు ఏకమైనా ఒక 5 సీట్లు 10 సీట్లు తగ్గచ్చేమో, కానీ అది నేను చెప్పలేను. 175 వస్తాయని నేను చెప్పను. తగ్గచ్చేమో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. మరి గెలిచేది మరి మా పార్టీ అన్నాడు నారా లోకేష్. అది ప్రతి వాళ్ళు చెప్పుకోవాలి. ఎవడికి వాడు చెప్పుకోకపోతే బతకలేరు. మనం ఉంది, నేనే మిగులు అనుకుంటేనే మనం చేయగలుగుతాం. అట్లా ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. అది అసలు మరీ కొంతమంది నాయకులైతే నీచ వ్యవస్థ అయిపోయి తిట్టుకోవటం అనేది అది మంచి సంస్కృతి కాదు. ఇప్పుడు జగనే ఉన్నాడండి, అతను తీసేసిన చెప్పులు ఖరీదు చేయను నేను. మాట అనకూడదుగా తొలి. ఆ భాష ఒక్కటే కానీ ఆడాడ ఇదవుతుంది. దానివల్లే ఆయనకి ఇంత ఆలోచన కూడా రావటం కారణం. ఇప్పుడు నువ్వు అంటున్నావు మారుస్తున్నారని. ఎందుకు మారరు? ఆ క్యాండిడేట్ గెలవరు అనుకుంటారు, మార్చేస్తారు. నేను కూడా ఇదే ఇంకొక మీడియాలో మొట్టమొదట గరటయ్య కొడుకుని ఇతను ఇన్వాలిడ్ మనిషి అని చెప్పాను. నేను ఎందుకు చెప్పాను? జనంలో తిరుగుతుంటే చెప్పా. ఇవాళ ఉంది క్యాండిడేట్ మార్చారు, డి అంటే డి అంటది. ఇలాంటి లోపాలే ఉంటాయి. ఆ లోపాలు సరి చేసుకుంటాడు. మరి కానీ ఇక్కడ 3 దఫాలుగా గెలుస్తున్నాడు అవతల ఎమ్మెల్యే, మరి ఎలా ఢీకుంటాడు ఇతను? ఇవాళ 2 సంవత్సరాలు గెలిచిన కేసీఆర్ మూడోసారి ఓడిపోయాడు. మూడోసారి అనేది ఇదే ఢీకొంటం ఏమి లేదండి. ప్రజల్లో సానుభూతిగా విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు విలేజ్లో ఒక విలేజ్లో 2 గ్రూపులు 3 గ్రూపులు చేశారు. ఆ గ్రూపుల్ని తిరిగి కష్టపడి సరిచేసుకోవాలి. సరిచేసుకుంటే విన్నే. అక్కడ చేయాల్సింది ఇది, పల్లెల్లో తిరగాలి, గ్రూపుల్ని సరిచేసుకోవాలి. ఓపిక ఓర్పు కావాలి. చాలా టైం ఉంది ఇతనికి, చేసుకోవచ్చు.